హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చాలా ఈజీగా అండ్ టేస్టీగా లేత చింతచిగురుతో పప్పును చేసి చూపించబోతున్నానండి. పుల్లగా చాలా రుచిగా ఉంటుంది. సో మరి లేట్ చేయకుండా ఈ చింతచిగురు పప్పుని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా లేత చింతచిగురుని తీసుకొని పెద్ద కాడలు ఏమైనా ఉంటే కనుక సపరేట్ చేసేసుకోవాలి. లేతగా ఉన్న కాడలు అయితే ఉంచేయచ్చండి, అవి పప్పులో ఉడికిపోతాయి. ఇలా కాడల్ని సపరేట్ చేసి చింతచిగురుని తీసుకోవాలి. ఇప్పుడు చింతచిగురుని వాటర్లో 2-3 సార్లు కడిగి స్ట్రైనర్లో వాటర్ లేకుండా డ్రైన్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులో ఒక చిన్న టీ గ్లాస్తో 1 గ్లాస్ కందిపప్పుని యాడ్ చేసుకోండి. దీన్ని ఒక 2-3 సార్లు వాష్ చేసుకొని తీసుకోవాలి. తర్వాత ఇందులో 4 గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకోండి. మీరు ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకుంటారో అదే గ్లాస్తో వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా ముక్కలు కట్ చేసి యాడ్ చేసుకోండి. అలాగే 3 పచ్చిమిర్చి, శుభ్రంగా కడిగి పెట్టుకున్న చింతచిగురుని కూడా యాడ్ చేసుకోండి. మీరు మీ పులుపుని బట్టి చింతచిగురుని యాడ్ చేసుకోవాలండి. అలాగే నెక్స్ట్ దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత సిమ్లో ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకొని తర్వాత స్టవ్ను ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఆవిరంతా పోయాక మూత తీసుకోవాలి. చూడండి, పప్పు చాలా మెత్తగా ఉడికిపోయింది. చాలామంది చింతచిగురు డైరెక్ట్గా వేసేస్తే పప్పు ఉడకదు అనుకుంటారు, కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఒకసారి గరిటె తీసుకొని మెదుపుకోవాలి. ఇలా మెదిపిన తర్వాత పప్పు గట్టిగా కావాలంటే తాలింపు పెట్టేసుకోవచ్చండి, కానీ నేను కొంచెం లూజ్గా ఉండాలి అనేసి దీనిలో కొద్దిగా వాటర్ని వేసి ఉడికించుకుంటున్నాను. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి పప్పులో తగినన్ని నీళ్లు పోసుకోవాలి. అంటే మనకి కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి పప్పులో వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకొని తాలింపు కోసం ప్యాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని హీట్ చేసుకోవాలి. నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. నెయ్యితో పప్పు తాలింపు పెడితే కనుక మనకి పప్పు అనేది చాలా కమ్మగా ఉంటుంది. నెయ్యి వేడెక్కాక ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ సాయమినపప్పు, పొట్టు తీసేసిన 10-12 వెల్లుల్లి రేఖలు వేసి వేగించాలి. ఇవి వేగిన తర్వాత దీనిలో 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి చిటపటలాడేంత వరకు వేగించుకోవాలి. చూడండి, ఇలా తాలింపు వేగిన తర్వాత స్టవ్ను ఆఫ్ చేసి ఈ తాలింపుని పప్పులో యాడ్ చేసి వెంటనే మూత పెట్టేసుకోవాలండి. అప్పుడే తాలింపు ఫ్లేవర్ అంతా పప్పుకు పడుతుంది. సో ఇలా ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే చింతచిగురు పప్పు రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, హెల్దీ అండ్ టేస్టీ చింతచిగురు పప్పుని తప్పకుండా మీరు ట్రై చేశాక ఎలా ఉందో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్ట్ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.